ఇంకా ఒక 7 మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఉదాహరణకి మనం చూసినట్టయితే మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ రోగికి వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కానో, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ. ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరపీ చేయాలో ఏదైనా చెప్పినా ప్రతి అక్కడ ఉన్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే. అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు, తన మీద ఏ భారం పడట్లేదు. ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు, ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి, ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి. ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. లేదు ఇదే సిటీ, ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్టులు రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా లేదా సర్జరీ చేయాలన్నా, ఇంకో ఆపరేషన్ చేయాలన్నా, ఇంకో థెరపీ చేయాలన్నా, ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది. దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి? అప్పుల పాలైపోతాడు, దిక్కుచోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. జగనన్న ప్రభుత్వంలో అయితే ఇవన్నీ ఫ్రీగా పేదవాడికి మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పేదవాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ, ఈ విధంగా సొమ్ము చేసుకుంటూ పేదవాడిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో నెలకొంటున్నాయి. ఇది ఇంకా పెరిగిపోతుంది. ఇది ప్రైవేటైజేషన్కి ప్రభుత్వంలో మనం కొనసాగిస్తే ఉండేటువంటి తేడా. ఇది మా జగనన్న హయానికి మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో మీరు నడిపించాలనుకుంటున్నటువంటి విధానానికి ఉండేటువంటి తేడా అని చెప్పి మీకు స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, మీరు చూస్తే ఒక గొప్ప ఆశయంతో, ఒక గొప్ప సంకల్పంతో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీలు ఎవ్వరూ చేయనటువంటి సాహసం, అలాంటి ఒక చరిత్ర క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో 17 గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్ని తీసుకురావాలని ఆలోచన చేసి దాని తగ్గట్టుగా అడుగులు వేసి మరి కాలేజీలు ప్రారంభించి ఈ విధమైనటువంటి అడుగులు వేసి నిరూపించారు. దీన్ని ఏ విధంగా నిర్వీర్యం కరుస్తున్నారో చూస్తూ ఉన్నాం. మనము ఈ మెడికల్ కాలేజ్, ఈ కొత్త మెడికల్ కాలేజ్లో ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము
మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్, ఇంకొక సగానికి మనం కొంత ఫీజు పెట్టాం, ఓ ఫీ స్ట్రక్చర్ పెట్టాం. ఈ ఫీజు కూడా ఎందుకంటే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ఏంటంటే ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఒక సర్వైవల్ కోసం, అంటే వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే కావాలో రెగ్యులర్గా వాటి రన్నింగ్ కోసం ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చక్కటి వాళ్ళ యొక్క విద్య అభ్యసించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంతరాయం కలగకుండా ఈ యొక్క ఫెసిలిటీస్ ఎవరి మీద కూడా ఆధారపడకుండా అవి వాటంతటా అవి రన్ అయ్యేదానికి ఈ ఫీజు అనేది మనం పెట్టాం. అంటే ఒక 50% ఫీజు ప్రైవేటైజేషన్ అంటూ వాటికి అవి సర్వైవ్ అవుతూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ ప్యాటర్న్ మనం తీసుకొచ్చాం. మనం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయంటే ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఏవో కొన్ని సీట్లు, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయి ఇక మిగతా సీట్లన్నీ ఏవో కొన్ని లక్షలకి కోట్లకి ఫ్రీగా ఇస్తారు, అమ్ముకుంటారు. ఇక మిగతా సీట్లన్నీ పేద విద్యార్థి మన కొన్ని లక్షలకి వైద్య విద్య అభ్యసించాలంటే అంటే ఈ కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తీసుకున్నారు? ఈ భారం ఎవరి మీద పడుతుంది? వైద్య విద్య అభ్యసించాలంటే ఇక ఈ విద్య అభ్యసించాలంటే కోట్ల రూపాయలు పేద విద్యార్థుల భారం ఎవరి మీద పడుతుంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక ఈ విద్య అభ్యసించాలంటే ఈ పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఈ విద్యార్థుల ఆశయాన్ని డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి వీళ్ళ ఆలోచనని చంపేస్తున్నారు. ఇదే కాదు, ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము కొన్ని ఎకరాల భూముల్ని సేకరించాము. దానికి ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి మనము 500 కోట్లు బడ్జెట్ని మనం కేటాయించుకున్నాము. ఇంత కేటాయించి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొంత ప్రభుత్వ ల్యాండ్, కొంత మనము అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ ల్యాండ్ మనం లే చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, మనం చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉండగా దీన్నంతా కూడా చాలా చవక్కి ఈ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటూ ఒక వ్యాపారం చేస్తూ ఒక స్కామ్కి తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది స్కామే. ఇన్ని ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేశాక ఏం అవసరం వచ్చింది ఈరోజు మనం ప్రైవేటైజేషన్ పద్ధతికి వెళ్ళి గవర్నమెంట్ కాలేజెస్ని మనం ఈ మెడికల్ కాలేజ్ని మనం ఎందుకు చంపుతున్నాము? ఇంతమంది హోప్ని ఎందుకు చంపేస్తున్నాము? ఉచితంగా ఇంతమంది ప్రజలకు మనము అందజేయాల్సినటువంటి ఫ్రీ వైద్యాన్ని ఎందుకు మనము ఈరోజు ఒక బిజినెస్ మాడ్యూల్లో చూపిస్తున్నాము? అంటే పేదవాడి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేని ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది. ఇదేదో మేమంటుంది కాదు, మీరు వచ్చి గ్రౌండ్లోకి వచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజల్లోకి మీరు వచ్చి చూడండి, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు మీకు. ఈ విధంగా వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వారి యొక్క స్టాండ్ని తెలియజేశారు. వారు అడిగిన ప్రశ్నలకి ఎవరు కూడా సమాధానం చెప్పట్లా. ఎవరో ఒకరు సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్పట్లా. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, మా నాయకుడు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ ఇదే. రేపు రానున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున ఏదైతే నిర్ణయం మీరు తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పేరుతో మీరు అమ్మి ఒక స్కామ్కి తెరలేపి వ్యాపారం చేస్తున్నారో, పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ఈరోజు అమ్మకానికి పెట్టారో, దీన్ని ఖచ్చితంగా రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తాము. దీన్ని రద్దు చేస్తాము. మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా తిరిగి గవర్నమెంట్లోనే కొనసాగిస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పాడు. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, మేమందరం కూడా చెప్తా ఉన్నాం. I'll get to that point అండి. మీకు చెప్తా ఉన్నాను, మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని 500 crores బడ్జెట్తో
ఒక కాలేజ్ని కేటాయించి దీని ఇన్ఫ్రాస్ట్రక్చరు దీని డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్ దీని సస్టైనబిలిటీ కోసం మనము కొంత ఇందాక చెప్పినట్టుగా ఒక 50% వచ్చేసి ఫ్రీ సీట్స్ ఇస్తున్నాము. ఒక 50% మీద మనం ఒక ఫీ స్ట్రక్చర్, సర్టెన్ ఫీ స్ట్రక్చర్ అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దట్ వీళ్ళ యొక్క డిపెండెన్సీ అనేది ఎవరి మీద ఉండకుండా వీళ్ళు సెల్ఫ్గా సస్టైన్ అవుతూ ఎక్కడ కూడా అంతరాయం రాకుండా నడిపేందుకు ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది అనేది స్పష్టం చేస్తూ ఉన్నాం. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాము. మరి ఈ రోజున వీళ్ళు ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టగట్టి వాళ్ళకు అప్పచెప్పి దీన్ని అమ్ముతూ వాళ్ళేదో ఒక సొమ్ము చేసుకుంటూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, ఒక స్కామ్కి తెరలేపారు. అలానే మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ గురించి, ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తీసుకొచ్చారని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోగ్యశ్రీ ఎంతో మంది, లక్షల మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందిని బ్రతికించారు, ఆదుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడారు. ఇలాంటి ఒక గొప్ప పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ని ఫాలో అవుతూ అమలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఆరిజిన్ అయినటువంటి ఈ గొప్ప పథకం దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఈ ఆరోగ్యశ్రీనే లేకుండా చేస్తూ ఉన్నారు. హైబ్రిడ్ మోడల్ అంటున్నారు, అదేదో ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎక్కడ లేని మాడ్యూల్స్ అన్నీ కూడా చెప్తూ ఈరోజు ప్రజలకు చక్కటి ఫ్రీగా అందేటి వైద్య ఆరోగ్య సేవల నుంచి దూరం చేస్తూ అనేక ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్యశ్రీని 3257 ప్రొసీజర్స్కి పెంచి 25 లక్షల వరకు కూడా ఆ లిమిట్ని పెంచి దాదాపు మన రాష్ట్రంలో 90% పైగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీని ఈరోజు అవైల్ చేసుకుంటూ చక్కగా వెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా లేదా, అమలు అవుతుందా లేదా, ఏ హాస్పిటల్ పోవాలి, వెళ్తే చూస్తారో లేదో అన్నటువంటి భయంలోకి ఈరోజు ప్రజలు నెట్టినటువంటి పరిస్థితి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద 3600 కోట్లు సంవత్సరానికి మనం ఖర్చు చేస్తూ గొప్పగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఈ ప్రోగ్రామ్ని మనం అమలు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళకి 100 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్పాలి. ఏదో ప్రీమియం అంటారు, ఏదో ఇన్సూరెన్స్ మోడల్ అంటారు, ఇంకేంటేంటో అంటున్నారు. దాని మీద వాళ్ళకే స్పష్టత లేదు. క్లారిటీ ఇవ్వండి. అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్తే ఏంటి, వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల ప్రజలకు ఏ విధంగా మేలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం చూస్తే ఒక వ్యక్తి ఈ ఇన్సూరెన్స్ మాడ్యూలే గనక ఉంటే ఏదైనా ఒక జబ్బు వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్తే ఫర్ సపోజ్ ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది, 2 లక్షలు ఖర్చు అవుతుంది ఆ జబ్బు నయం కావడానికి అని చెప్తే అందులో 50,000 ఆరోగ్యశ్రీలో ఈ ఇన్సూరెన్స్ మాడ్యూల్లో మీకు లభిస్తుందండి అని చెప్తే ఇంకో 1,50,000 ఎక్కడి నుంచి ఈ వ్యక్తి పెట్టుకోవాలి, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? ఇలాంటి పరిస్థితులకు ఇలాంటి కన్సర్న్స్ ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం? ఇదే జగనన్న ప్రభుత్వంలో అయితే 25 లక్షల వరకు, అంతకన్నా మించి అంటే చాలా రేర్ కేసెస్, బట్ అయినా అది కూడా ప్రభుత్వం భరించింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి, భరిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో మందికి కూడా ఎంత ఖర్చు అయినా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది మీరు ఏం చెప్తున్నారు ఈరోజు ప్రజలకి? ఏంటేంటో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక క్లారిటీ ఇవ్వండి, ఒక స్పష్టత ఇవ్వండి. మీరు
3,600 కోట్లతోనే ఆరోగ్యశ్రీని మనం జగనన్న హయాంలో బ్రహ్మాండంగా అమలు చేశాం ట్రస్ట్ కింద. మీరు ఈ ప్రీమియం అని ఇవ్వని అవ్వని ఏదేదో చేసి మీరు చెప్తున్నాయన్ని ఇంకేటేటో చేయాలంటే ఖచ్చితంగా ఒక 5,000 కోట్ల కన్నా కూడా ఎక్కువ అవుతుంది ఖర్చు. దాంట్లో కూడా మళ్ళీ గ్యారెంటీ లేదు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఓ కొంత వస్తుంది. అసలు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా అనే కన్ఫ్యూజనే ప్రజల్లో చాలా ఉంది. చూడట్లేదు హాస్పిటల్స్. మరి అంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అంత ఖర్చు చేస్తూ ఆ ఇన్సూరెన్స్కి మోడల్కి ఈ హైబ్రిడ్ మోడల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందో చెప్పాలి మీరు. 3,600 కోట్లకి 5,000 కోట్లకు పైగా అవుతున్నటువంటి బడ్జెట్. ఆ మధ్యలో నంబర్స్ ఉన్నాయే, ఆ 1,500 కోట్లు 1,400 కోట్ల వరకు, అవి ఎవరి జాబ్లోకి వెళ్తాయి? రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అలానే ఇప్పుడున్నటువంటి ఈ ట్రస్ట్ని కంటిన్యూ చేస్తూ నెట్వర్క్ హాస్పిటల్స్ 4,000 కోట్ల వరకు కూడా మీరు చెల్లించాలి. ఒక 600 కోట్లు ఏదో చెల్లించి వాటికి ఇవ్వకుండా వాటిని గాలికి వదిలేశారు. ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్. ఈరోజు పేషెంట్స్ వెళ్తే చూడటంలా. ఎందుకు చూడటం లేదంటే బిల్లులు రావాలి ప్రభుత్వం నుంచి, మీరు చెల్లించట్లేదు, వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. డబ్బులు ఉంటే చూపించుకోవాలి, లేదంటే లేదా అప్పులు చేసుకొని చూపించుకోవాలి. పేదవాడి పరిస్థితి ఇది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూడా గాలికి వదిలేశారు. డబ్బులు వస్తే వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద వైద్య ఆరోగ్య సేవలు అందించవచ్చు, వైద్య ఆరోగ్య రంగానికి ప్రాణం పోయొచ్చు. కానీ మీరు ప్రాణం తీయాలనుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారు ఈరోజు. ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే, ఇవన్నీ మంచి పనులు చేసిన ఈ పేరు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే పేరు వస్తుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే పేరు వస్తుంది. కాబట్టి ఈ పేరు ప్రజల్లోంచి పూర్తిగా చెరిపేయాలనేటువంటి ఒక దురాలోచనతో మీరు ఇవేవీ లేకుండా చేస్తా ఉన్నారు. అదే మనకు స్పష్టమవుతా ఉంది. మనం చూసాము 5 ఏళ్ల జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో అనేక గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు ఎంతో చేరువగా చేసినటువంటి ఒక గొప్ప పాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. నాడు నేడు అని చెప్పేసి 17,000 కోట్లు ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రివాంప్ చేసి వాటి యొక్క రూపురేఖలు మార్చారు. గ్రామ స్థాయిలోనే వైద్యం అందాలి, వైద్యాన్ని మరింత చేరువగా చేయాలి అని చెప్తూ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ 10,032 విలేజ్ క్లినిక్స్ని మనం నిర్మించాం. సిహెచ్సిలు అయితేనేమి, అర్బన్ యూపీహెచ్సిస్ అయితేనేమి, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, మెడికల్ కాలేజెస్ అయితేనేమి, ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా రినోవేట్ చేయడం అయితేనేమి, ఇలా అన్నిటినీ కూడా వాటి యొక్క రూపురేఖలు మారుస్తూ సర్టెన్ స్టాండర్డ్స్ పెంచుతూ చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, డాక్టరు, అక్కడ మందులు అన్నీ అందుబాటులో ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని ప్రజల్లో నింపినటువంటి పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వెళ్ళారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 3,257 ప్రొసీజర్స్ పెంచారు. నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచాము, 2,300 నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచాము. 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేస్తూ ఎక్కడికక్కడ డాక్టర్ల కొరత లేకుండా చేశాము. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి గ్రామానికే ఇంటికి అవసరమైన ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించాము. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని ఆ ఊర్లోకి పంపించి వైద్య సేవలు అందించాము. నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ప్రివెంటివ్ టెరిషరీ కేర్ని ఇంకా బలోపేతం చేయాలి, ప్రజల వద్దకే సులువుగా వైద్య సేవలు అందించాలని చేసినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని, తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంస్కరణని ఈరోజు క్రమంగా కూడా మీరు ఈరోజు నీరుగారుస్తున్నారు, ఒక రకంగా చంపేస్తున్నారని చెప్పొచ్చు.
ఖచ్చితంగా అండి. ఏదో మోటివ్ లేనిది ఎందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకని చెప్తా ఉన్నాను. ఎవరు మాట్లాడతారో మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు కూడా ఏం సమాధానం లేదు. ఈరోజు మేము ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అసలు మీరు క్లారిటీ ఇవ్వండి. ఈ విధానానికి మీరు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ ఎందుకు వెళ్తున్నారు? చాలా వరకు మనం చూసాము. మన దేశంలో అనేక స్టేట్స్ ఈ మాడ్యూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇదొక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి మళ్ళా ట్రస్ట్ మాడ్యూల్లోనే రన్ చేస్తున్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్. ఒకసారి రెఫర్ చేసి మిగతా స్టేట్స్ కూడా తెప్పించుకొని చూడండి. వాళ్ళేం చేయలేక కాదు. దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్ అండ్ దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మాడ్యూల్. కాబట్టి మేము చెప్తా ఉన్నాము, ప్రజల ఆరోగ్యాన్ని మంచి వైద్య ఆరోగ్య సేవలు అందించి ప్రజలకు మంచి వైద్య సేవలు ఉచితంగా అందించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడి ఈ వ్యవస్థను ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి ముందుకు వెళ్ళండి. దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు. వీక్గా ఉన్నటువంటి వ్యవస్థల్ని క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెంగ్తెన్ చేస్తూ ముందుకు వెళ్ళాము. దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు, బలహీనపరచొద్దు, చంపొద్దు. ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీ పద్ధతి ఇట్స్ ద బెస్ట్ మాడ్యూల్. ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్, ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆరిజిన్ అయినటువంటి ఈ పథకం దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మనం వెనక్కిపోవడం ఏంటి? ఎందుకు దీన్ని? ఎందుకంటే కేవలం ఇందాక చెప్పాను కదా, వైఎస్ఆర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతుంది. దీన్ని చెరిపాయాలనేటువంటి ఒక ప్రయత్నం, అలాగే దీనివల్ల సొమ్ము చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాము. ఇక మాటలు కోటలు దాటుతూ ఉంటాయని మన పెద్దలు అంటూ ఉంటారు. మన పెద్దలందరూ రెగ్యులర్గా అంటుంటారు. దానికి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు మాటలు కూడా అలాగే ఉంటాయి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఎక్కడో ఈ మధ్య చూశాను నేను, ప్రతి ఒక్కరిని 120 ఏళ్ళు బతికిస్తాడంట చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తున్నారు ఏమని, 120 ఏళ్ళు నేను బతికిస్తాను, బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఒక సంజీవన్ నేను తీసుకొస్తాను, ఆ సంజీవన్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 120 సంవత్సరాలు బతుకుతారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, అంతెందుకు, మా గుంటూరు జిల్లాలో తురకపాలెం గ్రామంలో మెలియోడోసిస్ అని ఒక వ్యాధి, ఇంకా కూడా దాని ప్రాపర్ కన్ఫర్మేషన్ కాలేదు. ఈ వ్యాధి వల్ల 40 మంది చనిపోయారు అక్కడ. అందరూ కూడా మనం చూస్తే దాదాపుగా కూడా బిలో 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ. అండ్ ఈరోజు కూడా చూసాము, ఈనాడులోనే చూసాం, ఇంకా 3 కేసులు నమోదయ్యని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఈ డిజీజ్ ఏంటి? దీనికి గల కారణం ఏంటి? ఎందుకు చనిపోతున్నారు? అసలు ఇది అట్లీస్ట్ కనీసం దీని డిజీజ్ కన్ఫర్మేషన్ కానీ, ఇంకా ఎందుకు దీని కాజెస్ కానీ ఇంకా కూడా ఫైండ్ అవుట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీని మీద ఏంటి మీ యాక్షన్? దీని మీద ఏం చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, 120 ఏళ్ళు బతికించడం కాదు, 45 సంవత్సరాల కన్నా బిలో ఉన్నటువంటి వాళ్ళు 40 మంది చనిపోయి ఉన్నారు. దీన్ని చూడండి ఫస్ట్. దీనికి సమాధానం చెప్పండి, మాటలు కాదు. ఈ ప్రజల్ని కాపాడండి, ఈ ప్రజల ప్రాణాలని కాపాడండి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, అనేక సమస్యలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రీసెంట్గా నేను ఎవరినో కూడా కలిస్తే సమస్యలతో వస్తున్న వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆఖరికి ఒక సామాన్యుడి పరిస్థితి, ఒక పేదవాడు ఉద్దేశం ఏ విధంగా ఈరోజు ఉందంటే, ఈ జబ్బేదో జగనన్న ఉన్నప్పుడు వచ్చినా బాగుండమ్మా, జగనన్న ఆదుకునేవాడు, ఎటు పోవాలో అర్థం కాదు, ఈ హాస్పిటల్ పోతే లేదు మాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి, మేము చూడం ఇక్కడ అంటారు, అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్పి ఎటు పోవాలో అర్థం కావట్లా. ఆఖరికి ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఈరోజు వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్రంలో. దయచేసి ప్రజల్లోకి వచ్చి చూడండి, వీళ్ళ కన్సర్న్స్ వినండి, ప్రజల పక్షాన ప్రజలకు ఈ ఉచిత వైద్య సేవలు అందించి న్యాయం చేయండి. మా జగనన్న చేసినటువంటి న్యాయం మీరు చేయండి. లేదు మీరు కనీసం మీరు కొత్తవి చేయకపోయినా ఆ ఉన్నటువంటి ట్రస్టుని కానీ, ఉన్నటువంటి ఏవైతే ఉన్నటువంటి
మనం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో వాటినన్నా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయండి. మీరు కొత్త కొత్త చేయకపోయినా పర్లా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. మళ్ళీ కూడా స్పష్టం చేస్తుంది ఒకటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఒకటే కోరుతా ఉంది, మేము తీసుకొచ్చిన ఏ రిఫార్మ్స్ అయినా, మేము తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్ కానీ, మేము ఏవైతే ఇవి తీసుకొచ్చాం, ఇవి గొప్పగా అమలు చేశామో వీటిని మీరు వీటికి అగేన్స్ట్గా వెళ్ళి దీన్ని ప్రైవేటైజేషన్ అనే పేరు పెట్టి దీంట్లో మీరు బిజినెస్ వెతుక్కుంటున్నారో, దీని ద్వారా మీరు ఏదైతే స్కామ్ చేయాలనుకుంటున్నారో, దీని ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారో ఇది కరెక్ట్ కాదు. రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కూడా ఈ ప్రైవేటైజేషన్లో మీరు వేస్తున్నటువంటి అడుగులు, తీసుకున్నటువంటి ఆలోచనని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాము. మళ్ళా తిరిగి గవర్నమెంట్లోనే వీటిని కొనసాగించి ప్రజలకు మేలు చేస్తాము, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం.